హాయ్ గైస్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నాను. ఎందుకంటే 6 o'clockకే హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఉంది. ఇది విస్తారా ఎయిర్లైన్స్. 6,500 నుంచి 7,500 అలా ఉంటుంది టికెట్ ఢిల్లీకి. మనం ఏ స్టేట్ నుంచి అయినా శ్రీనగర్ వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు. మన స్టేట్ నుంచి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్ళాలి. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగేసరికి టైం మార్నింగ్ 9 o'clock అయింది. 10:30కి శ్రీనగర్ ఫ్లైట్ ఉంది. సరే, అప్పటిదాకా ఏం చేయాలని అర్థం కాక ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి క్రెడిట్ కార్డు చూపించి 2 rupees పే చేసి ఆల్మోస్ట్ 1,500 rupees వరకు మనం ఫుడ్ తినొచ్చు అనమాట అక్కడ. అదేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను చెప్తాను ఎలాగో. ఇప్పుడు నేను ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్లో ఉన్నాను. ఢిల్లీ ఏరియల్ వ్యూలో చాలా బాగుంది. ఈరోజు పొగమంచు కాస్త తక్కువ ఉన్నట్లుంది. విస్తారా ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చిన ఈ బ్రెడ్ జాము అవి తిని చిన్న చిట్ చాట్ ఏదో డిస్కషన్ పెట్టుకున్నాం. ఈలోపు వాతావరణంలో కంప్లీట్ చేంజ్ అనమాట. చూస్తే హెవెన్ కింద ఏరియల్ వ్యూలో శ్రీనగర్ అద్భుతంగా ఉంది. మంచు కొండలు, మంచు అసలు వర్ణించలేము. చాలా చాలా బాగుంది. ఢిల్లీ టు శ్రీనగర్ ఫ్లైట్ టికెట్ వచ్చి 5,500 నుంచి 7,500 అలా ఉంటుంది. చూడండి, ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మంచుతో కప్పబడింది. ఒక రన్వే మాత్రమే క్లీన్ చేశారు. అస్సలు ఎటు చూసినా మంచే, మంచు కొండలు, కుప్పలు. మనం హైదరాబాద్లో టీ-షర్ట్ అవతారంతో బయలుదేరాం కదా, శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో మిలిటరీ వాళ్ళు చెప్పారు, బ్రదర్ ఫ్రీజ్ అయిపోతావు జాగ్రత్త అన్నారు. వాళ్ళు అన్నట్టే కారులో కూర్చున్న, బయటకు లేను, కారులో కూర్చున్న 10 నిమిషాలకే ఒక తెలియని షివరింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం శ్రీనగర్ సిటీలో ఉన్నాం. 2 days నుంచి స్నోఫాల్ అవుతుందంట. ఈరోజు కూడా స్నోఫాల్ అవుతుంది. ఇది లాల్ చౌక్ ఏరియా. లాల్ చౌక్ అంటే అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు గూగుల్ చేయండి. కారులో ఏసీ ఆప్షన్ తీసేసి హీట్ పెట్టుకున్నా కానీ ఆ షివరింగ్ తగ్గట్లేదు. చూడండి, శ్రీనగర్ అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంటుంది శ్రీనగర్ సిటీ. స్నోఫాల్ అవుతుంటే ఇంకా బాగుంది. ఇప్పుడు మళ్ళీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇక్కడ కేఫ్ లిబర్టీ అని ఒక హోటల్ ఉంది. అక్కడికి వచ్చాను మధ్యాహ్నం భోంచేద్దామని. ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది హోటల్. ఇక్కడ అంతా కూడా యాంటిక్ కెమెరాలు, అలాగే రేడియోస్, గ్రామ్ ఫోన్స్, ఎప్పుడెప్పుడో చాలా ఉంది కలెక్షన్. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇక్కడ ఫుడ్ తినడం కంటే కూడా వీటిని చుట్టానికి రావచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక 1/2 hour 20 minutes టైం పడుతుంది కదా, ఇక్కడైతే టైమే తెలియదు, వాటిని చూస్తూ గడిపేయచ్చు. ఈలోపు ఫుడ్ వచ్చింది. తిన్న తర్వాత ఇక్కడ నిప్పుల్లో కుంపటి ఉంటుంది ఇక్కడ ప్రతి చోట, ప్రతి హోటల్లో. అక్కడ ఒక 10 minutes చలి కాచుకొని దాల్ లేక్ బయలుదేరాం. ఇప్పుడు మనం దాల్ లేక్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ రోడ్డుకి 2 వైపులా మొత్తం మంచు పెరిగిపోయింది. అలాగే దాల్ లేక్లో వాటర్ కూడా ఫ్రీజ్ అయ్యింది, మొత్తం గడ్డగట్టకపోయింది. ఇప్పుడు మనం దాల్ లేక్లో బోటింగ్కి వెళ్ళామంటే ఎక్కడైతే వాటర్ ఫ్రీజ్ అవ్వలేదో, అంటే కార్నర్స్ అక్కడక్కడ కొంచెం మామూలుగా ఉంటుంది వాటర్, అటు మాత్రమే మనం బోటింగ్కి వెళ్ళొచ్చు. మామూలుగా ఫ్రీగా మనం మొత్తం దాల్ లేక్లో బోటింగ్కి వెళ్ళాలంటే స్నోఫాల్ తగ్గాలి, కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చినప్పుడు మనం బోటింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది. అందుకని నేను ఇప్పుడు పెహల్గాం వెళ్తున్నా. రిటర్న్లో మళ్ళీ శ్రీనగర్ వస్తాను కదా, అప్పుడు దాల్ లేక్లో బోటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పెహల్గాం వెళ్తున్నా. ఈ స్నోఫాల్లో శ్రీనగర్ అద్భుతంగా ఉంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, దాల్ లేక్, అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. ఇప్పుడు నేను నేషనల్ హైవే 44లో ఉన్నా. దీన్ని NH44 అంటాం. ఈ రోడ్డు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి దాదాపుగా 3,850 kilometers దూరం ఉంటుంది. మన ఇండియా మ్యాప్లో చూస్తే NH44 అని కొడితే స్ట్రైట్ లైన్ ఉంటుంది పైనుంచి కిందకి. ఎటు చూసినా మంచు సముద్రమే. ఎక్కడ దిగినా ఎటు చూసినా మొత్తం మంచుతో కప్పడి ఉంటుంది భూమి అంతా. శ్రీనగర్ నుంచి 1 గంట జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ని కిసాన్ కేసర్ అంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, ఇక్కడ ఏమైతే దొరుకుతాయో విరివిగా అవన్నీ ఇక్కడ అమ్ముతారు. చాలా చాలా బాగుందన్నమాట. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది లోపల రాంగలోనే. ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లేస్. ఇప్పుడు మీరు చూస్తుంది కాశ్మీరీ కహ్వా అంటారు టీ. ఇక్కడ స్పెషల్ ఇది. ఈ టీని కుంకుమ పువ్వు, మెయిన్ కుంకుమ పువ్వు వేస్తారు. అలాగే దాల్చిన చెక్క, యాలకులు వేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి తాగామంటే మర్చిపోం లైఫ్లో. టీ తాగిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. ఇది టోల్ గేటు. ఇక్కడ కూడా ఇండియాలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ కల్చర్. టోల్ గేట్స్ దగ్గర అమ్ముకునేవాళ్ళు లేదా అడుక్కునేవాళ్ళు. ఈ పెహల్గాం వెళ్ళే దారి అద్భుతంగా ఉంది. అసలు ఎటు చూసినా మంచు పడుతుంది. అసలు నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది.
మంచు ఆ రోడ్డు మీద కూడా చివరికి రోడ్డు మీద కూడా పెరిగిపోయింది చూడండి. మా డ్రైవర్ అయితే చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే 6లోపు వెళ్ళిపోవాలి సార్ మనం అంటున్నాడు, కానీ అది ఇంపాసిబుల్. 6లోపు వెళ్ళా ఇంకా చాలా దూరం ఉంది. రోడ్డు అంతా మంచు పెరిగిపోతే ప్రాబ్లం అవుతుందంట. ఎందుకంటే కారు టైర్స్ గ్రిప్ను కోల్పోతాయంట. ఆ గ్రిప్ పోతే టైర్లు అక్కడక్కడే తిరుగుతాయంట. అసలు వెహికల్ కూడా రోడ్డు మీద సరిగ్గా వెళ్ళదు. లెఫ్ట్ రైట్ దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్దంట, జరిగిపోద్దంట. చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇది ప్రాబ్లం. ఇంకేం చేయలేం మనం, ఎందుకంటే ఇంకా ఇలా నెట్టుకుంటూనే వెళ్ళాలి. అక్కడ డ్రైవర్స్ అందరూ చాలా యూనిటీ ఉంటారు. అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ నెట్టుకొని, ఈయన ఎవరో లోపల నుంచి వస్తున్నాడు అడవిలు ఈ టైంలో పాపం. అసలు నిజంగా వండర్ఫుల్ జర్నీ ఇది మాత్రం. అది చూడండి ఎలా ఒక పక్క బరువు పెడితే ఆ గ్రిప్ వచ్చి ముందుకు వెళ్ళిపోద్దంట వెహికల్. నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూడటం. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. వెహికల్ అడ్డంగా లెఫ్ట్ రైట్ ఏంటంటే వెళ్ళిపోద్ది. ఈ చలికి దిగాను నేను, దిగితే అసలు కెమెరా వణికిపోతుంది, చెయ్యి అయితే గడగడగడ వణికిపోతున్నా చలికి. అయినా చూద్దాము అసలు అని దిగాను, కానీ మళ్ళీ వెళ్ళిపోయి వెహికల్లో కూర్చున్నాయి. నా వల్ల కాలేదు బయట ఉండటం. మా వెహికల్ని కూడా ఒక 10 మంది కలిసి జాగ్రత్తగా నెట్టారు ముందుకి. ఆ అప్పు దాటి ముందుకు వచ్చాము. ఆ తర్వాత రోడ్డు కాస్త పర్వాలేదు. మేము రూమ్కి వచ్చేసరికి 10 అయిపోయింది, ఆల్మోస్ట్ 10-10:30 అయింది పెహల్గామ్లో రూమ్కి వచ్చేసరికి. ఇదే హోటలు, ఇక్కడే ఉండబోతున్నాం మేము ఒక 5 days 6 days. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉంది అసలు. నాయను ఎటు చూసిన మంచి మధ్యలో హోటల్ ఉంది. రేపు మార్నింగ్ క్లియర్గా చూపిస్తాను నేను. లోపలికి వస్తే కొంచెం వేడిగా ఉంది, ఎందుకంటే ఇక్కడ 28 పెట్టారు ఏసీలో టెంపరేచరు. ఇక రూమ్కి వచ్చిన తర్వాత చూస్తే నిజంగా నేను చాలా వండర్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఎలక్ట్రికల్ బెడ్షీట్. ఇది మనకు వేడి టాప్ కావాలన్నా, మిడిల్ కావాలన్నా, లో పాదాలకు కావాలన్నా ఇట్లా ఆప్షన్. ఇది రిమోట్లో ఆప్షన్ పెట్టుకోవచ్చు. అది ఎక్కడ పెట్టుకుంటే ఆ ప్రాంతంలో వేడిగా ఉంటుందన్నమాట గాలి. అలాగే హీటర్స్, ఇది చూడండి ఎంత పెద్ద హీటరు, దీని నుంచి వేడి గాలి వస్తుంది. ఇది పోర్టబుల్ హీటర్. పైన ఏసీ చూస్తే చూడండి 28లో ఉంది. చివరికి రూమ్ అయితే చాలా బాగుంది. హ్యాపీగా నిద్రపోయాను. మార్నింగ్ లేచి ఆతృత అనమాట, తుత్తర అసలు ఎలా ఉంది బయట, అర్జెంటు చూసేయాలన్నమాట. చూస్తే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫాస్ట్గా రెడీ అయిపోయి దన్మని ఆ హోటల్ బయటకు వచ్చాను. చూస్తే ఇలా ఉందన్నమాట. అసలు నిజంగా హెవెన్. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఎటు చూసినా ఐసే, ఐస్ గడ్డలు, మంచు. అస్సలు ఇది వేరే లెవెల్ అనమాట. వెహికల్స్ అయితే అసలు పార్కింగ్లో పెట్టిన వెహికల్స్ అయితే లెఫ్ట్ రైట్ అంతా కూడా మంచు, పైన మంచే కప్పేయటం అంతా. ఇక్కడ శాలువాలు బాగా తక్కువకు అమ్ముతారు. నేను ముందు చెప్తాను వాటి గురించి డీటెయిల్డ్గా. ఇప్పుడు మనం పెహల్గాంలో వీధుల వెంట తిరుగుతున్నాం. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో. లెఫ్ట్ రైట్ మొత్తం మంచే, పెద్ద పెద్ద చెట్లు. వీళ్ళంతా టూరిస్టులు గుర్రాల మీద వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆరు వ్యాలీ వెళ్తున్నాం. పెహల్గాం నుంచి 1 గంట జర్నీ ఉంటుంది మొత్తం. ముందుకెళ్తే గంట వరకు కూడా లొకేషన్లు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక లొకేషన్ వస్తూనే ఉంటుంది. ఇది లిడ్డర్ రివరు, మొత్తం వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. మధ్యలో ఎక్కడో నీళ్లు పారుతున్నాయి, మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయింది. కొంచెం కొంచెం వెళ్తున్నాయి వాటర్ అంతే. ఈ లిడ్డర్ రివర్ వల్లే ఇక్కడ ఆరు వ్యాలీ ఏర్పడింది. చాలా చాలా బాగుంటుంది ఈ మొత్తం కూడా. ఈ జర్నీ, ఈ రూట్ అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని కాంగ్రీ అంటారంట. హీటర్ అది, బొగ్గులు నిప్పులు ఉంటాయి లోపల, మనం అట్లా చేయబెడతారు. ఇక్కడ చాలామంది కూడా ఆల్మోస్ట్ 99% అందరూ కూడా కోట్ లోపల పెట్టుకుంటారు దాన్ని, అలా పట్టుకొని తిరుగుతుంటారు. దాని నుంచి హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి కొంచెం వెచ్చగా ఉంటుంది వాళ్ళకి. లేకపోతే ఈ -10 -40లో మనుషులు బతకాలంటే చాలా కష్టం. మళ్ళీ వెహికల్స్ ఆగిపోయాయి, ఎందుకంటే రోడ్డు అంతా మంచు కదా, టైర్లు స్లిప్ అవుతున్నాయి. సో ఇప్పుడు చైన్లు లింకులే ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఇలాంటివి బిగించారు 2 టైర్లకి, బ్యాక్ టైర్లకి. వెహికల్ కొంచెం ఎత్తేస్తుంది కానీ స్లిప్ అవ్వట్లా, స్మూత్గా వెళ్తుంది. మనకి ఇటువైపు మనకి సేఫ్టీ టైర్, ఒకటి ఎక్స్ట్రా టైర్ ఎలా పెట్టుకుంటామో అలాగా కంపల్సరీగా వాళ్ళు ఆ చైన్ లింక్ అనేది మస్ట్ అనమాట, వెహికల్లో ఉంటుంది. అలాగా లొకేషన్లన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
ఇక్కడ ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్, ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది ఒకటి. లొకేషన్ అయితే మాత్రం ఆ మంచు కొండలు ఎటు చూసినా ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూసారు కదా, అదే గవర్నమెంట్ స్కూలు. ఇక్కడ ఈ విలేజ్ లాస్ట్ అంట. ఇక్కడ నుంచి ఇంక అన్ని కొండలే ఉంటాయి, ఎందుకంటే ముందుకు వెళ్ళలేము మనం. ఇంకా చూడండి పైన కొండ ఉంది కదా, కొల్హి గ్లేషియర్ అంటారు. ఆ కొండ కరిగి లిడ్డర్ రివర్ ఫామ్ అవుతుందన్నమాట. ఇదంతా కూడా లిడ్డర్ రివర్ పరివాహక ప్రాంతం. దీన్ని ఆరు వ్యాలీ అంటారు. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది, టీ పెట్టారు. చాలా అమృతంలో అనిపించింది, ఎందుకంటే ఈ చలి అసలు అక్కడ వేడివేడి టీ తాగడం అనేది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. టీ తాగేసి మళ్ళీ బ్యాక్ వస్తున్నాం. పెహల్గాం వచ్చేసరికి 2:33 అయింది. బాగా ఆకలేస్తుంది. అక్కడ హోటల్లో సాఫ్రాని దమ్ బిర్యానీ తిన్నాం. అటు ఇటు తిరిగాం. అంతటితో ఆ రోజు అయిపోయింది. చిన్నగా ఆ వాతావరణం అలవాటు అయింది. హ్యాపీగా నిద్రపోయాను నైటు. మార్నింగ్ లేచి కిటికీలోని చూస్తే చూడండి, అన్నీ మంచు కత్తులే, ఐసు కత్తులు ఇవన్నీ కూడా. పైనుంచి అన్నీ ఏలబడుతున్నాయి. సరైన ఒకదాన్ని ఇరగదీసి తీసుకొచ్చాను. టేస్ట్ చూస్తే మాత్రం చప్పగా ఉంది, చప్పటి ఐసులా ఉంది. కిందకు వచ్చి బఫే అన్నమాట ఇది. మన రూమ్కి పే చేస్తాం కదా, ఆ మనీతోనే ఫుడ్ కూడా ఉంటుంది. తినేసి బయటకు వచ్చాను. బయటకు వస్తే రెగ్యులర్ ఇది. బయట శాలువా అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కుంపటి ఉంటుంది. ఆ కుంపట్లో కాసేపు చేయి పెడితే వేడిని ఫీల్ అవ్వచ్చు మనం. ఇక ఈరోజు మనం బేతాబ్ వ్యాలీ వెళ్తున్నాం. బేతాబ్ అనే సినిమా ఇక్కడ షూట్ చేయటం వల్ల ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందువల్ల ఈ లొకేషన్ చాలామందికి తెలిసిందనమాట. అందుకని ఈ ప్లేస్ని బేతాబ్ వ్యాలీ అని పిలుస్తారు. ఇది కిందంతా కూడా బేతాబ్ వ్యాలీ. అన్నీ మంచు కొండలే. అసలు మన 2 కళ్ళు సరిపోవు విజన్ చూడటానికి. అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఒక విలేజ్ వచ్చింది. చూడండి వెళ్తున్నాం. ఇక్కడ ఈ మంచు కొండల మధ్యలో ఈ విలేజ్లు చాలా అందంగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి ఒక దారి ఉందంట ఈ వైపు నుంచి. ఇక్కడ ఈ ఊరు ఎండ్ ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి ముందుకెళ్తే అమర్నాథ్ యాత్రకి వెళ్ళొచ్చు అంట. ఇదొక దారి అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి. ఇంకా ముందుకు దారి లేదు. మేము రిటర్న్ స్టార్ట్ అయ్యి ఎన్నికి వస్తున్నాం. ఇప్పుడు మనం ఈ వ్యాలీ కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు మెయిన్ పైన రోడ్లో ఉన్నాం. ఇప్పుడు డౌన్కి వెళ్తే మనం బేతాబ్ వ్యాలీ లోపలికి వెళ్తాం, కిందకి వెళ్తాం అనమాట. ఇది బేతాబ్ వ్యాలీ. మనం పైనుంచి చూసాం ఇంతకుముందు. ఇది కింద. ఈ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది అసలు. ఈ వ్యాలీ స్పెషల్ ఏంటంటే మనం డౌన్లో ఉంటాం, చుట్టూ పెద్ద పెద్ద మంచు కొండలు ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడో అసలు లోయలో ఉన్న ఫీల్ ఉంటుంది ఇక్కడికి వస్తే. ఈ బేతాబ్ వ్యాలీ పక్కనే ఒక చిన్న విలేజ్ ఉంది.
ఇప్పుడు మన విలేజ్ లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ గుర్రాలు ఎక్కువగా పెంచుతారు, అంటే టూరిస్టుల కోసం పెంచుతారు ఎందుకో కానీ గుర్రాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గడ్డి చూడండి, గుర్రాలకు కానీ గేదెలకు కానీ గడ్డి ఉంటే అలా చుట్టూ మీద పెడతారు వాళ్ళు. కింద పెడితే మంచులో తడిసిపోతాయి, నీళ్ళు ఏమో తెలియదు కానీ ఇలా చెట్ల మీద పెడతారు గడ్డిని. ఇది ఒక చిన్న విలేజ్. లొకేషన్లు చాలా రిచ్గా ఉన్నాయి కానీ ఇక్కడ ప్రజలు లైఫ్ స్టైల్ చాలా చాలా పూర్. ఏ లొకేషన్ చూసినా కనుల పండుగగా ఉంటుంది ఇక్కడ. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, వుడెన్ బ్రిడ్జి, చుట్టూ మంచు, కింద వాటరు, అసలు ఆ సౌండ్ కానీ అబ్బా వేరే ప్రపంచం ఇదంతా కూడా. నేను మంచు చూడండి ఎంత ఎక్సలెంట్గా పెరిగిపోయింది చూడండి. మళ్ళీ పెహల్గాం వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కాశ్మీర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.